హలో అండి, పిల్లల కోసం డిఫరెంట్‌గా బిస్కెట్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాను. దానికోసం ప్లెయిన్ బిస్కెట్స్‌ని తీసుకుంటున్నాను. వాటిని పొడిగా చేసుకోవాలి. షుగర్ యూజ్ చేయకుండా నట్స్ ఉన్న చాక్లెట్‌ని యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అవెన్‌లో పెట్టి 1 మినిట్ కరిగించుకుంటున్నాను. కరిగించకుండా వేసుకున్నామనుకోండి నట్స్ అనేవి మొత్తానికి కలవవు బిస్కెట్స్‌లోకి. చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది. దీన్ని పొడి చేసుకున్న బిస్కెట్‌లో వేసుకోవాలి. క్రీమీగా నట్స్‌తో చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా బిస్కెట్స్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపడ పాలను పోసుకొని చాక్లెట్, బిస్కెట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. ఇంకొంచెం టేస్ట్ కోసం చాకో చిప్స్ ఉన్న చాక్లెట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ లేకుండానే చాక్లెట్స్తోనే టేస్ట్ వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ షేప్ కోసం వెరైటీగా జిప్ కవర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో కలిపిన బిస్కెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఐస్ క్రీమ్లో పెట్టడానికి చెక్క స్పూన్స్ని యూజ్ చేస్తున్నాను. స్పూన్ పెట్టేశాక కవర్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇలా కవర్స్లో కాకుండా గ్లాస్లో కూడా ట్రై చేసుకోవచ్చు. చేసిన ఐస్ క్రీమ్స్ని ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ తీసి చూస్తే చాక్లెట్స్తో చేసిన బిస్కెట్ ఐస్ క్రీమ్ రెడీ. వాటర్లో కొంచెం అటు ఇటు డిప్ చేసి కవర్ని తీసేయాలి. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.